హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఏంటబ్బా గాయత్రి ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా? అంటే ఊరు వెళ్తున్నాము అని చెప్పాం కదండి. ఇప్పుడైతే ప్రజెంట్ చెన్నైలోనే ఉన్నామన్నమాట. ఇంకా టెడ్డీ వచ్చేసి అమ్మ నాకు కోన్ పెట్టు అని అడుగుతూ ఉంది. అందుకనేసి ఒకరోజు ఒక చెయ్యి, మరొక రోజు అంటే ఒకే రోజు నేను అంత పెట్టలేక బ్యాక్ పెయిన్ ఉందండి. సో అందుకనేసి ఒకే రోజు పెట్టలేక 2 డేస్ అయితే 2 చేతులకి పెట్టేశాను. ఎలా వచ్చింది అని అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగా పెట్టానా లేదా అని అనేసి. అలాగే వ్లాగ్ అనేది చాలా బాగుంటుందండి. అంటే వెళ్తూ వెళ్తూ మేము ఏమేమి చేసాము, ఎక్కడెక్కడ ఆగాము, అసలు ఎన్ని గంటలకి స్టార్ట్ అయ్యాము, అలాగే ఊరికి వెళ్ళేసరికి ఎంతసేపు అయింది, మధ్యలో ఏమేమి చూసాము, ఎలా ఎంజాయ్ చేసాము అని అనేది మీతో అయితే షేర్ చేయాలి అనుకుంటున్నానండి. అలాగే నాకు ఇది కొన్ని రోజుల తర్వాత చాలా మెమరబుల్గా కూడా ఉంటుంది కదా. సో అందుకనేసి మీతో ఇలా షేర్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందని అనేసి ఇలా అయితే చేస్తూ ఉన్నాను, ప్లాన్ చేసుకున్నాను ఈ వ్లాగ్ అనేది. ఈ సంక్రాంతికి ఏదో ఒక మెమరీగా నేను దీన్నైతే ఈ నా యూట్యూబ్ ఛానల్ అయితే సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడైతే కోన్ ఎలా పెడుతున్నాను ఏంటి అని అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా షేర్ అయితే చేయండి, లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాం కదా. మీకు నచ్చితే కనుక కంపల్సరీగా జెన్యూన్గా మీరు లైక్ అనేది ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడైతే పెట్టేంత వరకు అసలు వదలలేదండి. యాక్చువల్గా ఏమైందంటే ఫ్రైడేనే ఊరికి రావాల్సింది, కానీ ఫ్రైడే అనేది మాకు కొద్దిగా కుదరలేదు. కొద్దిగా పని ఉండడం వల్ల ఆగిపోయి సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ అండి 3 o'clockకి అలా లేచి రెడీ అయ్యి 4కి అలా బయలుదేరేసామన్నమాట. అంటే అంత ఎర్లీగా బయలుదేరినా కూడా అసలు మధ్యలో మంచు ఉందండి. అసలు ఎంత విపరీతంగా ఉందో అసలైతే వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా భయం వేసింది. ఇది వచ్చి ఫైనల్గా పెట్టేశాను. చూడండి ఎలా వచ్చింది, బాగుందా అంటే ఎక్స్పెక్ట్నేం కాదండి, జస్ట్ ఇట్లాగే యూట్యూబ్లో చూసి వేసేదాన్ని అనమాట. చిన్నప్పటి నుంచి నాకు ఇది బ్యూటిషియన్ అన్న కొద్దిగా ఇదంతా కూడా ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి చేసుకుంటూ ఉండేదాన్ని. సో అందుకనేసి ఇలాగైతే చేశాను. ఎలా వచ్చింది ఏంటి అని అనేది మీరే చెప్పాలి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్కి అయితే ఇలా అయితే వేస్తూ ఉన్నాను. ఫైనల్గా ఇది నెక్స్ట్ డే వేసాను అనమాట. నెక్స్ట్ డే వేసినప్పుడు సరే ఫైనల్కి వచ్చేసింది, బాగా వచ్చింది కదా, ఇది కూడా వీడియో పాప అని అంటే సంజనాని తీసిందనమాట. చాలా బాగా వచ్చిందమ్మా, 2 చేతులకి బాగా కుదిరింది అని అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా అండి. అసలు ఈ కోన్ అయితే పెట్టేటప్పుడు నాకైతే నిజంగా ఓపిక లేదనమాట. కానీ ఎలాగోలాగా ఇంకా పిల్లలు అడిగారు కదా, అందుకనేసి ఇదైతే చూడండి ముందు రోజు ఇది పెట్టాను, నెక్స్ట్ డే వచ్చేసి ఇది పెట్టాను అనమాట. అంటే ఒక చేతికి పెట్టావు కదమ్మా, ఇంకో చేతికి కూడా పెట్టు అని అనేసరికి ఆ చేతికి కూడా పెట్టాను అనమాట. ఎలా వచ్చిందనేది మీరైతే చెప్పేయండి. చెప్పాను కదా 3 o'clockకి లేసానని. ఇంట్లో వచ్చేసి కాస్త పాలున్నాయండి. సరే ఇంకా మేము వచ్చేసరికి వేస్ట్ అయిపోతాయి కదా, ఇంకెందుకులేననేసి ఆ టైంలో అయితే టీ పెట్టుకొని కొద్దిగా తాగితే కొద్దిగా ఏం చెప్పాలి, నిద్రమత్తు అనేది పోయి కొద్దిగా ఫ్రెష్ అవుతాం కదా. సో అందుకనేసి కొద్దిగా టీ పెట్టుకుని తాగేసాను అనమాట. ఇక్కడైతే సంజనాకి అమ్మ ఉదయమే నాకు కెమెరా ఇచ్చేసావా, నాకు అంటే వీడియో తీయమని ఇచ్చేసావా అని చెప్పి అంటూ ఉంది. కానీ తప్పదు కదండి. చూడండి లగేజ్ అయితే ఈ విధంగా నైటే సర్దేశామన్నమాట. నైట్ సర్దేటప్పుడు చూపిద్దాం అనుకున్నాం కానీ బట్ అవ్వలేదు, అంటే వీలు అవ్వలేదు. చూసారు కదా 5 minutes తక్కువ 4 అయిపోయింది. మేమైతే కింద దిగేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి లగేజ్ అయితే సర్దేస్తూ ఉన్నాము. తినొచ్చి మా సిస్టర్ అండి, అంటే సిస్టర్ అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వైఫ్. ఇక్కడ వీళ్ళైతే వెహికల్ తీసుకొచ్చారన్నమాట, వాళ్ళదే అది. సో ఇంకా మేము కూడా అందులోనే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి లగేజ్ అయితే చిన్నగా సర్దేసి ఇంకొక బ్యాగ్ ఉంటే అది ముందరైతే పెట్టేసి ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయిన తర్వాత మధ్యలో అయితే ఆగాము. ఆగి అంటే చాలా లాంగ్ వచ్చేసాము, ఆంధ్ర దగ్గర సూళ్ళూరుపేట దగ్గరికి వచ్చేసామన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా అయితే ఫ్రెష్ అవుదాము అనేసి కొద్దిగా టీ అవన్నీ తాగేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము.
ఇంకా టీ తాగి కొద్దిగా స్నాక్స్ పిల్లలు ఏమేమి కావాలో అవన్నీ కొద్దిగా తీసుకున్నారు. వీళ్ళైతే కామెడీలు చేస్తూ ఉన్నారనమాట ఈ పక్కన నిలబడుకొని. మాకైతే నవ్వు వస్తూ ఉంది. ఇంకా చూడండి మేము అవన్నీ కూడా అక్కడున్న ఒక స్వీట్ రెసిపీ అయితే ఉండింది. చాలా అంటే చాలా బాగుండిందనమాట. అవైతే టేస్ట్ చేసాము. ఈసారి ఇంటికి వచ్చి అది ఎలా చేయాలనేది ట్రై చేద్దామండి. అలాగే మా వారైతే నాకు టీ ఇచ్చేస్తూ ఉన్నారు. అవి తాగేసి ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోదాము అనేసి ఇంకా అనుకుంటా ఉన్నాము. ఈలోపు టెడ్డీ వాళ్ళు ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళంతా పాప్కార్న్ కావాలి అని అడిగారనమాట. ఇక్కడైతే ఇది వచ్చేసి మేము తాగేది వచ్చేసి సూళ్ళూరుపేట దగ్గర అండి. సూళ్ళూరుపేట దగ్గరే అనుకుంటాను. అక్కడ వచ్చేసి టీ తాగుతూ ఉన్నాము. ఎంతైనా మన ఆంధ్రాలో ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఆ ఫీలింగే వేరు. అంటే పర్సనలీ నాకు, ఎందుకంటే అక్కడే ఉంటాం కదా చెన్నైలో. ఇక్కడ ఏదన్నా తిన్నా అలా మన ఆంధ్ర ఫుడ్ ఏదన్నా తీసుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టోల్గేట్ అండి. అంటే దగ్గర నెల్లూరు దగ్గరకు వచ్చేసామన్నమాట. చూడండి, అంటే మేము వచ్చేసి 4 o'clockకి బయలుదేరాం కదా చెన్నైలో. ఇక్కడ నెల్లూరులో, అంటే నెల్లూరులోకి వచ్చేసరికి ఎంత వెహికల్లో వచ్చినా కూడా 3 hours అయితే పడుతుంది కదండి. 3 hours అంటే ఇప్పుడు 7 వేసుకోండి, 7:30 అవుతుంది అనమాట టైము. అయినా కూడా మంచు అనేది అస్సలు తగ్గలేదు. నేనైతే మీకు నేను మా నెల్లూరులో వర్క్ చేశానని చెప్పాను కదా, జాబ్ చేశాను అని చెప్పాను కదా, అక్కడైతే నేను మా ఆఫీస్ చూపిద్దాము అనుకున్నానండి. కానీ మేమైతే వేరే రూట్లో వచ్చేసామన్నమాట. ఇంకా అందుకని చూపించలేకపోయాను. ఇప్పుడు ఇక్కడైతే నేను చదువుకున్నాను కదా, నేను చదువుకున్న హాస్టల్ అయితే చూపిస్తానండి మీకు. అంటే ఇక్కడ ఇది గురుకులం హాస్టల్ అనమాట. నేను 5th క్లాస్ నుంచి ఇక్కడే చదువుకున్నానండి. హాస్టల్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కనిపిస్తున్న చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక 5-6 చెట్ల వరకు నా చేతులతో నేను నాటినవేనండి. ఆ ఫీలింగే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత పెద్దదో. అసలు అప్పట్లోనే చాలా బాగుండేది హాస్టల్ అనేది. అందులో సీట్ రావాలన్నా కూడా చాలా ఇప్పుడు కష్టపడాలి. అప్పుడైతే మాదే ఫస్ట్ బ్యాచ్ అండి. పోతూ ఉండగా పారాషూట్ లాగా ఒకటైతే ఎగురుతూ కనిపించింది అనమాట. చాలా బాగుండింది. ఇంకా దగ్గర అయితే ఇప్పుడు మేము సంగం దగ్గరకు వచ్చేసామండి. సంగం అంటే చాలామందికి ఐడియా ఉంటుంది కదా, నేను చదివింది కూడా సంగంలోనేనండి. చాలా బాగుంటుంది హాస్టల్ కూడాను. ఇప్పుడు ఎలా ఉందనే తెలియదు. మా జనరేషన్లో బాగుండేది ఫుడ్. అప్పట్లో ఇంకా చెప్పబడలేదు కదండి. అప్పట్లో హాస్టల్ అంటే ఎలా ఉండేది ఫుడ్ అనేది అంటే, ఇంకా మనకి ఒక థాట్ అనేది అయితే వస్తుంది కదా, అలానే ఉండేదండి. కొద్దిగా ఉప్మా అనేది జారుడు ఉప్మాగా, ఏదైనా రైస్ పెట్టినప్పుడు అందులో పురుగులు రావడము ఇలా జరుగుతూ ఉండేదన్నమాట. అయినా అవి పక్క తీసేసి తినేసేవాళ్ళమి. అంటే తెలియదు కదా, అప్పుడు చిన్నపిల్లలం కదండి. సో అందుకనేసి అలా అయిపోయేది. మనకి నెల్లూరుపాలెం ముందర ఒక టెంపుల్ అయితే వస్తుందన్నమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీలుంటే కంపల్సరీగా ఒక్కసారి అయితే ఆగి దర్శనం చేసుకొని వెళ్ళండి. మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకి గుడిలోకి ఎంటర్ అవ్వగానే పెద్ద ఒంటె దానిపైన అసలు మనము బస్సులో వెళ్తున్నా కానీ, కారులో వెళ్తున్నా కానీ, ఆంజనేయ స్వామిని కానీ చూసామంటే ఆకాశం నుంచి మనందరినీ కూడా చూస్తూ ఉన్నాడు అన్నంత ఇదిగా ఉంటుంది. దట్టు ఇక్కడ మేము మంచులో చూస్తుండడం వల్ల మంచు అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం 2 ఈక్వల్ అయినాయి అనమాట. అప్పుడు నిజంగా ఆయనే లైవ్లో ఉన్నారేమో అని అన్నట్లుగా అనిపించింది. ఇక్కడ చూడండి కోనేరు అనమాట. చాలా బాగుంది. రాజరాజేశ్వరి అమ్మవారు ఒకవైపు, ఇంకోవైపు వచ్చేసి వినాయక స్వామి, మరోవైపు వచ్చేసి సరస్వతీమాత, లాస్ట్ వచ్చేసి లక్ష్మీదేవి అనమాట. చాలా బాగున్నారు. 4 సైడ్లు 4 అమ్మవార్లు ఉన్నారనమాట. అంటే ఒక సైడ్ వచ్చేసి వినాయక స్వామి, 3 సైడ్లు వచ్చేసి అమ్మవార్లు అయితే మనకి దర్శనమిస్తూ ఉన్నారు. చూడండి, ఎర్లీ మార్నింగ్ అయినా కూడాను, అంటే ఇప్పుడు 8 అలా అవుతుందండి. 8-10 ఏమో అవుతుంది టైము. ఇప్పుడు వీళ్ళైతే వచ్చి చక్కగా పూజ చేసుకుంటున్నారు. ఈ ఒంటెనైతే చూస్తుంటే అసలు ఎలా ఇంత నైస్గా ఒక విగ్రహాన్ని అనేది చేస్తారనేది తెలియదు. అంత బాగుంది అసలు చూడడానికి.
అది కాక మార్నింగ్ టైంలో చూస్తూ ఉండడంతో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి అసలు ఆంజనేయ స్వామి అసలు ఎక్కడో అసలు గుడి ఉన్నట్టు లేదండి. ఆయన నిలబడుకొని లైవ్‌గా మనందరిని చూస్తూ ఉన్నట్టే అనిపిస్తుందనమాట. దూరం నుంచి చూస్తే అంత బావుంటుంది. ఇక ఫైనల్‌గా టెంపుల్ అయితే చాలా బావుంది. అలాగే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అలాగే చాలా అంటే చాలా పెద్దదండి. చూడండి ఇప్పుడు చూడండి అసల మనకి ఇవేమి అంటే దూరం నుంచి చూస్తే మనకి ఆంజనేయ స్వామి మాత్రమే కనిపిస్తూ ఉంటారు. ఇవేమీ కనిపించవు. అప్పుడు మనకి ఎలా ఉంటుందనేసి మీరైతే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. చాలా బావుంటుందండి. నాకైతే ఈ టెంపుల్ ఎప్పటినుంచో ఇష్టము. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఎప్పుడూ ఆగలేదండి. ఈసారి ఎందుకో మంచుకి అక్కడక్కడ ఆగి వెళ్తూ ఉన్నామన్నమాట. కొద్దిగా రిలాక్స్ అవుతూ ఒక 5-10 మినిట్స్ రిలాక్స్ అవుతూ స్టార్ట్ అవుతూ ఉన్నాము. మేము బయటికి రాగానే ఎడ్ల బండి అయితే వచ్చిందనమాట. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే పల్లెటూరి వాతావరణం అనేది చాలా అంటే చాలా పీస్ఫుల్‌గా ఉంటుందండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు ఇదే కదా లైఫ్ అంటే అని అన్న ఫీలింగ్ వస్తుందనమాట. ఈ ఎడ్ల బండిని అయితే మనము ఎక్కడ చూస్తాం చెప్పండి, సిటీల్లో అస్సలు కుదరదు, అసలు కుదరని పని. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ ఎడ్ల బండితో ఇసుక అనేది సప్లై చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడైతే ఇక్కడి నుంచి మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక ఊరికైతే దగ్గరకు వచ్చేసాము. ఇంక ఇప్పుడు వెళ్ళి ఏం చేయలేం కదా అనేసి టిఫిన్ కూడా పార్సల్ తీసేసుకుంటున్నాం అనమాట. సంజు వాళ్ళ నాన్న అంటే మా వారు, మా పెద్ద పాప ఇద్దరు అయితే టిఫిన్ తీసుకునేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్ళి చేయలేం కదండి. సో అందుకనేసి పార్సల్ అయితే తీసుకెళ్ళిపోతున్నాము. మార్నింగ్కి తినేస్తే ఆఫ్టర్నూన్కి నైట్కి చేసుకోవచ్చు అన్నట్లుగా. ఇక ఫైనల్గా అయితే ఊరికైతే మనము ఎంటర్ అయిపోయామండి. ఈ గుడి ఒకటి వస్తుంది చూడండి. ఆల్రెడీ మీరు లాస్ట్ గంగమ్మకి పొంగళ్ళు పెడుతూ ఉన్నప్పుడు ఒక షాట్ అయితే పెట్టానన్నమాట. అప్పుడు చాలామంది చూశారు. ఆ టెంపులేనండి ఇది. ఇట్లా ఒక ద్వారం కనిపించింది కదా ఆర్చ్, అది వచ్చేసి నరసింహస్వామి కొండపైకి వెళ్ళేది. అది వెహికల్ రూట్ అండి. చాలా బాగుంటుందండి మా ఊరు టెంపుల్. ఒకసారి వీలుంటే వచ్చి చూసుకోండి. చాలా అంటే ఒకసారి చూసారంటే ఇంకా మర్చిపోరనమాట, అంత బాగుంటుంది. ఇక ఫైనల్గా అయితే ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక మన ఇంటికి పోవడానికి ఒక్క నిమిషం అయితే పడుతుంది. ఎందుకంటే ఇది తూర్పు వీధి అంటారనమాట. మనది వచ్చేసి నడుమూరు అంటే సెంటర్లో ఉంటుందన్నమాట. గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర మన హౌస్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇదిగోండి మన ఇంటికైతే మనం వచ్చేసాము. ఇక ఫైనల్గా వచ్చేసిన తర్వాత మార్నింగ్ అంతా కొద్దిగా పని చేసుకొని ఈవినింగ్ అయితే ఇలా చాలా టైర్డ్ అయిపోయానండి. చూడండి ఫేస్లోనే తెలుస్తుంది కదా మీ అందరికీ కూడాను. ఇక నైట్ అండి ఈ క్లిప్పు పప్పు అయితే పట్టుపప్పు అదే మినప్పప్పు పొట్టుపప్పు ఉంటుంది కదండి, అదైతే నానేస్తున్నాను. భోగి రోజు వడ చేసి చికెన్ పులుసు పెడదాము అని అనేసి నైటే నానేసి పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. వ్లాగ్ అయితే నచ్చిందంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ ఇవ్వండి. భోగి రోజు వ్లాగ్ కావాలంటే కామెంట్ చేయండి. కంపల్సరీగా పెడతాను, కావాలనుకున్న కామెంట్ చేయండి.